ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతుంది. నలుగురి జాడ దొరికిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 200 కిలోమీటర్ల సొరంగాలు తవ్వామని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితుల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఫైనల్ కు చేరింది. టన్నెల్లో చిక్కుకున్న వారిలో నలుగురి ఆచూకీ దొరికింది. జీపీ రాడార్ స్కాన్ తో 9 మీటర్ల లోతు బురదలో మనుషుల శరీర భాగాలను పోలిన ఆనవాళ్లు గుర్తించినట్టు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. మిగతా నలుగురు టీబీఎం ముందు భాగంలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అక్కడికి చేరుకుని శిథిలాలను తొలగిస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మిస్ అయిన వారిలో టీబీఎం ముందు భాగంలో ఎవరున్నారో, వెనుక ఎవరున్నారో స్పష్టంగా తెలియడం లేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాడార్తో నలుగురిని లొకేట్ చేయగలిగామని, ఆదివారం సాయంత్రం కల్లా వీరి ఆచూకీ దొరుకుతుందన్నారు. సహాయక చర్యల్లో పురోగతిపై అధికారులతో కీలక రివ్యూ చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సిఎస్ శాంతికుమారి. పరిస్థితులు అవగాహన చేసుకోకుండా విమర్శించే వాళ్లకు సిగ్గుండాలని ఫైర్ అయ్యారు జూపల్లి. నలుగురి ఆచూకీ అనేది రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళు ఆ నలుగురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్గా బయటికి తీయడం జరుగుతుంది. రెండవది, మిగతా నలుగురు ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ స్పీడ్ గా జరుగుతోందన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు బతికే అవకాశాలు తక్కువ అన్నారు. 4 డేస్ నుంచి చాలా విగరస్ గా సీరియస్ గా ఆ టన్నెల్లో ఆల్ ఎక్స్పర్ట్స్, దానికి మించి ఎక్కువ సింగరేణి కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ అందరు కొలాబరేషన్తో పనిచేస్తూ ఉన్నారు. మరి మాకున్న మెసేజ్ ఏంటంటే, ఒక దగ్గర నలుగురు, ఒక దగ్గర ఇద్దరు, ఒక దగ్గర ఇద్దరు అని చెప్తా ఉన్నారు. దట్ ఇస్ రాడార్స్ ఇమేజ్ అది. సో అక్కడే ప్లాన్ చేస్తున్నారు, తీస్తూ ఉన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర అంబులెన్స్లతో పాటు వైద్య సిబ్బందిని రెడీగా ఉంచారు అధికారులు. అయితే 8 రోజులైనా టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలియలేదు. దీంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఎల్బీసీ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. 5 दिन हो गए हैं तो कंपनी हमको नीचे भी लेके गई है 2-3 बारी. कल भी गए थे, परसों भी गए थे. जो अंदर काम चल रहा है कि उन्होंने बताया कि टीमें बहुत अंदर काम कर रही हैं, जरिए 4 शिफ्टें जा रही हैं. हमारी तो ये बेनती है सरकार को कि जल्दी से जल्दी जो बच्चे अंदर फंसे हुए हैं उनको निकाला जाए, तो उसके घर में पहुंचाया जाए. సహాయక చర్యల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం రేవంత్. సాధ్యమైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేస్తామని చెబుతున్నారు మంత్రులు, అధికారులు. టైం గడుస్తున్న కొద్దీ కార్మికుల పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.